సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయారు. సో ఎవరి నిర్లక్ష్యం అంటారు? ప్రభుత్వమా లేకపోతే అక్కడ సిబ్బందిదా? అక్కడ ఆలయ కమిటీ సిబ్బంది అయినా కానీ సిబ్బంది కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వందే బాధ్యత. అక్కడ చనిపోయింది సామాన్యులు. సరే, ఇక దురదృష్టం ఏంటంటే గతంలో 3 నెలల క్రితము 3 నెలలు కూడా కావట్లేదు తిరుపతిలో తొక్కిసలాట అయింది. అక్కడ కూడా 5-6 చనిపోయారు. మళ్ళీ ఇక్కడ సింహాచలంలో కూడా ఇది రిపీట్ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలలో సందర్భంగా కూడా పదుల సంఖ్యలో ఈయన షూటింగ్ పెట్టుకోవడం వల్ల చనిపోయారు. అంటే అంతకుముందు చిత్తూరులో కూడా ఈ ఏదైతే గంధపు చెక్కలో కూలీలని 33 మందిని ఎన్కౌంటర్ చేశారు. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్లు మామూలుగా జరుగుతున్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతనైతే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇన్సిడెంట్స్ అయితే ఎక్కువ అయ్యాయి. ఒకటి తిరుపతి లడ్డు తొక్కిసలాట అండ్ ఇప్పుడేమో ఈ గోడ కూలి 8 మంది చనిపోయారు. అసలు ఏం జరుగుతుంది? అంటే తిరుపతి ఆ యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆ రోజు గుడ్డులో ఆవు కొవ్వు లేదా ఇంకేదో కొవ్వు కలిపిందని ఒక ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ ప్రచారం ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు, అది పక్కకు పోయింది. ఈరోజు మళ్ళీ సింహాచలంలో తొక్కిసలాట, అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట. నిజంగా అంటే వీళ్ళు ఎవరైతే సనాతన ధర్మం గొప్పదనే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న కూటమి హయాంలో ఇలాంటి ఆలయాల్లో ఇలాంటి వరుస సంఘటనలు జరగడం అయితే చాలా బాధాకరం. దాని మీద సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఏమైందంటే షర్మిల గారిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఉద్దండ రాయనపాలెం 2015లో మోదీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి శంకుస్థాపన చేశారు కదా, అదే ఏరియాకి పర్యటనకు అయితే వెళ్ళడానికి ఉంది. ఈలోపు ఈవిడిని హౌస్ అరెస్ట్ చేశారు షర్మిలని. ఏమంటారు? అంటే హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ యొక్క విద్వేషాలు రెచ్చగొడతారన్నప్పుడు నాయకులని హౌస్ అరెస్ట్ చేయడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఏదైతే గతంలో శంకుస్థాపన చేసినటువంటి అమరావతికి మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేయడం అనేది పెద్ద జోక్. ఎందుకంటే అప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక కుండలో మట్టి తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో మాకు ఏమంటారు లడ్డునిచ్చిరు, ఖరాబ్ అయిన లడ్డునిచ్చిరు అని ఈయన చేసిండు. ఆ చంద్రబాబు నాయుడు కూడా మాకు ఎలాంటి సహాయం చేయట్లేదని కేంద్రం మీద తిరుగుబాటు చేసి నెక్స్ట్ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ తోటి జతగట్టిండు. అలాంటి మళ్ళీ ఒక రిపీటెడ్గా ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి శంకుస్థాపన చేయడం అనేది పెద్ద జోకు. నేను ఒకటి నరేంద్ర మోడీకి అయినా లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అని చెప్పేది ఏంటంటే, మీరు శంకుస్థాపన చేయండి, అమరావతిని పూర్తిగా మీకు ఇచ్చిన 5 సంవత్సరాల వ్యవధిలో కంప్లీట్ అయ్యే విధంగా కార్యాచరణ చేయాల్సిన బాధ్యత అవసరం మీ మీద ఉన్నదని అయితే చెప్పాలనుకుంటాను. ఒకవేళ మీరు ఏం చేయలేదనుకో నెక్స్ట్ ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి జనాలు అధికారం ఇస్తారు. కానీ ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మీ మళ్ళీ 5 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు రాజధాని లేకుండా ఈరోజు ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టాలు తీరాలన్నా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెరగాలన్నా ఒక స్పష్టమైన రాజధాని ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ రాజధాని కొరకు కట్టడం కొరకు నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది.